ఎన్నికల ముంగిట్లో ఏపీ రాజకీయంలో కొత్త సమీకరణాలు తెరపైకొస్తున్నాయి. కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడానికి లైన్ క్లియర్ అయింది. ముద్రగడతో ఎంపీ మిథున్ రెడ్డి చర్చలు ఫలించాయి. త్వరలో మంచి రోజు చూసుకొని సీఎం జగన్ సమక్షంలో ముద్రగడ వైసీపీలో చేరతారని ఆశిస్తున్నామన్నారు మిథున్ రెడ్డి. ముద్రగడ పదవులను ఆశించే నాయకుడు కాదన్నారాయన. పెద్దలను ఎలా గౌరవించాలో సీఎం జగన్ కు తెలుసునన్నారు. ముద్రగడ పద్మనాభంకు వైసీపీలో సముచిత స్థానం ఉంటుందన్నారు మిథున్ రెడ్డి. గౌరవనీయులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. సో తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరతారని చెప్పి కూడా ఆశిస్తున్నాము. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, వైసీపీలో చేరడానికి లైన్ క్లియర్ అయిందని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. ముద్రగడ ఇంకా ప్రకటించలేదు. దాదాపు ఖాయమైనట్టేనా? ఏదైనా కండిషన్స్ ఏమైనా పెట్టారా? ఈరోజు కేవలం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మిథున్ రెడ్డి ముద్రగడ పద్మనాభ నివాసానికి వచ్చారు. ఆయనతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీ వంగా గీత కూడా వచ్చారు. ఇప్పటికే వంగా గీత పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభానికి సంబంధించి ఆయన అంటే రేపు అమావాస్య కాబట్టి ఒక మంచి రోజు చూసుకుని త్వరలోనే నేను తేదీని ముహూర్తాన్ని ఖరారు చేస్తానన్నట్లుగా ముద్రగడ కూడా టీవీ9తో చెప్పారు. అయితే ప్రస్తుతం మిథున్ రెడ్డి చెప్పిన ప్రకారం అయితే పార్టీలో ఆయనకి పెద్దపీట ఉంటుంది. పదవులు ఆశించి ఆయన పార్టీకి రావడం అనేది అందరూ అంటున్నారు, అది పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి, రాజకీయాలు సాధించినటువంటి వ్యక్తిని ఆ రకంగా అనొద్దు. ఆయన పార్టీలోకి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా గౌరవించుకోవాలో ఆయనకు తెలుసు అనేది మిథున్ రెడ్డి చెప్తున్నారు. అయితే ముద్రగడ పద్మనాభం సంబంధించిన కుటుంబ సభ్యులు మాత్రం త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజు వచ్చినటువంటి జక్కంపూడి వర్గీయులు కావచ్చు, జక్కంపూడి గణేష్ కానివచ్చు, ఇతర ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ ఒకటే చంద్రబాబు ఎంతైతే హింసించారో ఆ రకంగా హింసించిన పార్టీలోకి జనసేన పొత్తు కలిపింది కాబట్టి ఆయన అటువైపు వెళ్ళేటువంటి అవకాశం లేదు. చివరి నిమిషం వరకు కూడా పవన్ కళ్యాణ్ వస్తారని చూశారు, కానీ ఈ రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన్ని చాలా చిన్న చూపు చూశారనేది వైసీపీ నేతలు చెప్తారు. చూడాలి మరి రేపు అమావాస్య తర్వాత మంచి ముహూర్తం చూసుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే ఇప్పటికే ముద్రగడ సిద్ధమైపోయినట్లు తెలుస్తుంది. ఆయన మొత్తం 60 నియోజకవర్గాల్లో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి క్యాంపెయిన్లో ముద్రగడ పాల్గొబోతున్నట్లుగా అయితే ముద్రగడ వర్గీయులు అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్య.